నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి మనం ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంలో దర్శనమిచ్చేటువంటి ఈ దేవుడికి దర్శించుకొని అదేవిధంగా భక్తులు కూడా వాళ్ళ కోరికలు తీరాలని ఆయన్ని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజున ఎలా జరుగుతుందో ఇక్కడ కార్యక్రమం అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లుగానైతే ఉత్తర ద్వార దర్శనంలో దేవుడు డైరెక్ట్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన అందరికి కూడా ఇక్కడ దర్శనం ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ టెంపుల్ అంతా కూడా కిక్కరించిపోయింది. అది భక్తుల రద్దీతో చాలా హెవీగా ఉందన్నమాట. అయితే మనం చూస్తున్నటువంటి ఇక్కడ దేవుని ఉత్తర ద్వారదర్శనంలో ఇస్తున్నటువంటి ఈ దర్శనానికి అనేక మంది భక్తులు విచ్చేసి వాళ్ళ కోరికలను మొక్కులను చెల్లించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉత్తర ద్వార దర్శనం తదంతరం వాళ్ళకి ఎన్నో పూజలు చేశారు. అదేవిధంగా దేవునికి కళ్యాణం జరిపించి నాగశేష పడగల పైన ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం చూస్తున్నాము. అదేవిధంగా లక్ష్మీదేవి అదేవిధంగా అలివేల మంగమ్మ ఇద్దరితో కూడా ఇక్కడ స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో కొలువై అందరు భక్తులకు వాళ్ళు డైరెక్ట్ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా కొలువై దర్శనం అనేది ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఇదే విధంగా భక్తులు కూడా అనేక మంది ఇక్కడికి తరలి వచ్చి వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ దేవునికి సంబంధించి ఇది ఉత్తర ద్వార దర్శనం. డైరెక్ట్గా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దేవుని దర్శించుకొని తదంతరం బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ నమస్తే మేడం, ఎలా అనిపిస్తుంది ఈ ద్వార దర్శనాన్ని దర్శించుకొని బయట? ఇక్కడ 23 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. ప్రతి సాటర్డే కూడా వస్తాము. చాలా బాగా చేస్తారు. లైక్ తిరుమలలో ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే చూసినట్టుంది దేవుణ్ణి అయితే. అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడికే వచ్చి దేవుని దర్శించుకుంటారు? వస్తామండి. లైక్ నేటివ్ నెల్లూరే, సో ప్రతి ఇయర్ వస్తుంటాం మేము. తిరుమలకి వెళ్ళలేకపోయాము, సో ఇక్కడికి వచ్చి చూసాం దేవుడు. హ్యాపీగా ఉంది. ఎవరి ఇయర్ చేస్తున్నటువంటి ద్వార దర్శనానికి ఈ రోజు చేస్తున్నటువంటి ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఏమన్నా తేడాలు ఉన్నాయా? అలాగనే ఉన్నాయి. ప్రతి ఇయర్ అప్డేట్ అవుతా ఉంటది కదా, సేమ్ అలానే ఉంది. హ్యాపీగా అయితే ఉంది. దేవుడు చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. సేమ్ తిరుమలలో అయితే చూస్తామో అలానే చూసినట్లు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఉత్తర ద్వార దర్శనం తదంతరం ఏదైతే ఇక్కడ భక్తులు దర్శించుకొని ఇట్లా బయటకు వస్తున్నారో, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు మొక్కలను కూడా దేవుడికి సమర్పించడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఇక్కడ వాళ్ళ దీపాలు వెలిగించి ధూపాలతో కూడా దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేసి వాళ్ళ కోరికలు అనేది ఇక్కడ తీర్చుకుంటున్నారు. అంటే వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కార్తీక మాసం తదంతరం వచ్చేది, తర్వాత మనకి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని తొలి ఏకాదశి, మొదటిసారిగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా గుర్తిస్తారన్నమాట. అయితే ఈ వైష్ణవ దేవాలయాలు అన్నింటిని కూడా ప్రతి వైష్ణవ దేవాలయాల్లో ఇదే విధంగా పూజ పునస్కారాలు చేస్తూ అదేవిధంగా ఏదైతే ఉత్తర ద్వార దర్శనం ఉందో ముక్కోటి ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారో దేవుడు అక్కడి నుంచి దర్శించుకొని తర్వాత తదంతరం ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా వాళ్ళ మొక్కులు కోరికలు చెల్లించుకుంటూ ఇక్కడ ద్వీపాలు వెలిగించి అలాగే కడ్డీలు ధూపాలతో కూడా దేవుణ్ణి ప్రార్థించుకుంటారనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నెల్లూరులోనే మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైభవమైనటువంటి ముక్కోటి ఏకాదశి నాడు నిర్వహిస్తున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో తదంతరం ఇక్కడికి వచ్చేసి భక్తులంతా కూడా వాళ్ళ కోరికలు చెల్లించుకుంటూ ఉన్నారన్నమాట. అంటే ధూపాలతో దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. అంటే మాగుంట లేఅవుట్లో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ అభయస్తుంటూ ఉంటారు కాబట్టి అభయ వెంకటేశ్వర స్వామిగా, ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అతన్ని పిలుస్తూ ఉంటారనమాట. అంటే మాగుంట లేఅవుట్లో ఈ రోజు నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులంతా కూడా ఫుల్ రద్దీతో ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించుకొని వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటున్నారని తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. కెమెరామెన్ మల్లీతో ఆర్జేవి ఫ్రమ్ నెల్లూరు.